అన్నమయ్య జిల్లా బి కొత్తకోటలో వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ చంద్రనాయక్ ఆధ్వర్యంలో ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో కొందరు దుకాణాలు మూసివేశారు. అక్రమాలకు పాల్పడేవారు దుకాణాలు మూసివేసినంత మాత్రాన వదిలిపెట్టమని, ఖచ్చితంగా ఏదో ఒక రోజు దొరుకుతారని వ్యవసాయ అధికారి చంద్రనాయక్ హెచ్చరించారు. బి కొత్తకోట పట్టణంలో భవ్యశ్రీ ట్రేడర్స్లో 2,80,000 వితౌట్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ బిల్స్, బయోమందులు, ఎంవీఆర్ ట్రేడర్స్లో 12,000 రూపాయల ఫర్టిలైజర్స్ బిల్స్ తేడా ఉన్నట్లు గుర్తించారు. బిల్లుల తేడాపై 3 వారాలు వివరణ ఇవ్వకుంటే దుకాణాల లైసెన్స్ రద్దు చేస్తామని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ చంద్రనాయక్ హెచ్చరించారు. సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వచ్చాము. బి కొత్తకోటలో 3 షాపులు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ భవ్యశ్రీ ట్రేడర్స్లో కొద్దిగా సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ వితౌట్ పీసీస్ మా నోటీస్కి వచ్చింది. అలాగే బయో ప్రోడక్ట్స్ కూడా వితౌట్ పీసీస్ వేరియేషన్ ఉండడం వల్ల దాదాపు 2,90,000 వరకు స్టాక్ సేల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే సెకండ్ షాప్ పేరు ఎన్వీఆర్ షాప్లో ఫర్టిలైజర్ సేల్స్లో కొంచెం డిఫరెన్స్ ఉండడం వల్ల దాదాపు ఒక 12,000 రూపాయలు. సో టోటల్గా 3 లక్షలకు ఈరోజు ఇక్కడ స్టాక్ సేల్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకు ఒకసారి 2 సార్లు ఛాన్స్ ఇస్తాము. స్టాక్ సేల్స్ రాకూడదు. మామూలుగా అయితే పక్కాగా అన్ని ఆధారాలతోనే సేల్ చేయాలి. లేకపోతే పీసీ కానీ సోర్స్ సర్టిఫికెట్ కానీ లేకపోతే ఆ స్టాక్ సేల్ చేసేదానికి లేదు. బట్ పాత డీలర్లు లైసెన్స్ ఉండే హోల్డర్ డీలర్స్ కాబట్టి 21 డేస్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం. ఆ 21 డేస్లో ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసుకొని ఓకే అని చూపిస్తే రిలీజ్ ఆర్డర్ ఇస్తాం. అదర్వైజ్ దాన్ని అట్లే సీజ్ చేసి 6A కేసు పెట్టేదానికి కూడా 100% మనకు స్కోప్స్ ఉన్నాయి.